ఏంటి మన కొల్లేరు లంక గ్రామాల్లోకి ఆర్టీసీ బస్సా? నేను మా వారు కలిసి చెరువు దగ్గర చిన్న పనుండుంటే ఆగడాలంక వెళ్తున్నాము. అలా వెళ్తూ ఉంటే అప్పుడు కనిపించింది ఆర్టీసీ బస్సు. ఈ బస్సుని ప్రత్యేకించి ఏలూరు నుంచి కొల్లేటి కోట వరకు వేశారంట. కొల్లేటి పెద్దింట్ల అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా. అలా మేము చెరువు దగ్గరికి వెళ్ళిపోయి వచ్చిన పని చూసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తున్నాము. వెళ్ళంగానే నా కూతురేమో వాళ్ళ నాన్న దగ్గర, నా కొడుకేమో నా దగ్గరికి వచ్చి అతికిపోయారు. మా దేవంశ్ బాబు ఏమో నాకు స్టిచ్చెస్ ఇలా ఇప్పారమ్మా అని షేర్ చేసుకుంటున్నాడు. వీళ్ళుంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ అన్నట్లు ఎప్పుడు సతాయిస్తా ఉండేవారు కొట్టుకుంటూ నన్ను. ఇన్ని రోజులు వెళ్ళాక బోర్ కొట్టేసిందబ్బా నాకు. అందుకే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకువెళ్ళిపోవచ్చు కదా అని వచ్చాము. వస్తూ మా పిల్లల కోసమని తాటి ముంజలు తీసుకుని వచ్చాము. ప్రజెంట్ ఉన్న హీట్ కి చలవ చేస్తుంది కదా అని వాళ్ళతో పాటు నేను కూడా ఒకటి తిని ఇంటికి బయలుదేరిపోవడానికి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. మాతో పాటు దేవాంశ్ బాబు మాత్రమే వస్తాడంట, మా దామిని రానని చెప్పింది. అందుకే నా కూతురికి బాయ్ చెప్పేసి మేము ముగ్గురు మాత్రమే బయలుదేరి వచ్చేస్తున్నాం. వెళ్లేదారిలో మా అత్తగారు వాళ్ళని కూడా కలిసి వెళ్ళొస్తున్నామని చెప్పడానికని చెరువు దగ్గరికి వచ్చాము. మా దేవంశ్ బాబు మాత్రం బండి దిగితే ఎక్కడండి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అని చెప్పి బండి మీద కూర్చున్నాడు. ఈసారి మాత్రం పోయినసారిలా కాకుండా కొంచెం వెలుగుండగానే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. కొంచెం సాయంత్రం అయితే చెరువు గట్ల మీద పురుగులతో పడలేము. పైగా పోయినసారి వచ్చినప్పుడు స్పెట్స్ తెచ్చుకోకుండా వచ్చాము. కళ్ళల్లో పడిపోయి బాగా ఇబ్బంది పెట్టేశాయి. అందుకే అప్పటి నుంచి వెలుగుండగానే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఈ దారి మీ అందరికీ తెలిసే ఉంటుంది. గుడివాక లంక నుంచి యాగ్నిమల్కి షార్ట్ కట్ రూట్. ఏలూరు చుట్టూ తిరిగి వెళ్లకుండా ఇటు షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు.